హాయ్ ఎవ్రీవన్. అందరెలా ఉన్నారు? అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమెజాన్‌లో నేను కొన్ని ఐటెమ్స్‌ని తెప్పించుకున్నాను. ఇంట్లోకి సంబంధించి. ఒకటి బెడ్ ల్యాంపు, ఇంకొకటొచ్చేసి కిచెన్ ప్లాట్‌ఫార్మ్ పైన మనం చట్నీసు అలాగా బాక్సెస్ ఊరికే పెడితే వాటిని ఎవ్రీ టైమ్ క్లీన్ చేసుకోవాలంటే తీసి క్లీన్ చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్‌గా అనిపిస్తుంది. అందుకనే నేను కబోర్డ్స్ ఉన్నా కూడా కిచెన్ ప్లాట్‌ఫార్మ్ పైన పెట్టుకొని అందులో కొన్ని చట్నీ బాక్సెస్ కానీ, ఇంకా ఇతరివి గాని పెట్టుకోవడానికి బావుంటుందనేసి చిన్న 2 షెల్ఫ్స్ ర్యాక్ తెప్పించుకున్నాను నేను. ఐరన్ స్టాండ్ అన్నమాట. అందులో 2 షెల్ఫ్స్ వచ్చాయి. ఒకదానికి మట్టుకు గ్లాస్ ఇచ్చాడు. ఇంకో దానికి మట్టుకు గ్లాస్ రాలేదు. ఇక్కడ ఫ్లవర్ వేజ్ ఒకటి ప్లాస్టిక్‌ది. ఇంకా ఫ్లవర్స్ వచ్చేసి ఎంత బాగా రియలిస్టిక్‌గా ఉన్నాయంటే, చాలా బాగా సూట్ అయింది షెల్ఫ్‌లో. ఆ ఫ్లవర్ వేజ్‌లో ఇలాగా ఫ్లవర్స్ పెట్టేసరికి మనకి రోజ్ బడ్స్ అన్నమాట. చాలా బావున్నాయి. ఇంకా ఇదొచ్చేసి నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాననమాట. ఇది అమెజాన్‌లో సెర్చ్ చేస్తున్నాను. మనకి ఎగ్ హోల్డర్ 1300 అలా పడింది. కాకపోతే ఏంటంటే, నేను అమెజాన్‌లో చూసింది ఒకటి, చూసి బుక్ చేసింది. ఇంకా వచ్చిన తర్వాత ఒకటి వేరేగా వచ్చిందండి. కలరే కాకుండా లోపల కూడా అంతా డ్యామేజ్‌గా వచ్చిందనమాట. ఇది సెరామిక్ పార్ట్ అని చెప్పారు పైన మనకు హెన్ పార్ట్ వచ్చేసి పై పార్ట్. కానీ అంతగా డ్యామేజ్ అయిపోయి వచ్చింది మనకి. విరిగిపోయి కొంచెంగా పగిలిపోయి కింద కూడా ఆ బ్లాక్ ఉన్న ప్లేస్‌లో మనకి గోల్డ్ ఇచ్చారు. అక్కడ చూపెట్టడం గోల్డ్ చూసి నేను బుక్ చేసుకున్నాను. ఆ పైన వైట్ పైన కూడా హెన్‌కి అలాగా రెడ్ ఫ్లవర్స్ కాకుండా గోల్డ్ ఫ్లవర్స్ అన్నమాట. అంతా జస్ట్ వైట్ గోల్డ్ థీమ్‌తో కనపడింది నాకక్కడ. ఇంకా తీరా చూస్తే వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా రిటర్న్ పెట్టేసాను దాన్ని. మళ్ళీ చాలా కాస్ట్ కూడా పడింది. 1300 అలాగా పడింది. ఈ బాక్స్ అయితే నేను ఆహ్, ఎన్నో రోజులుగా తీసుకోవాలని అనుకున్నాను. అనుకోకుండా మాకు గిఫ్ట్‌గా వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. మనం కొనుక్కోవాలని దృష్టిలో ఉన్నది మనకు అనుకోకుండా గిఫ్ట్‌గా వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తది చెప్పండి. చాలా బాగుందనమాట. కిందన రాగి బాక్స్ లోపల పోపుల డబ్బా అనుకున్నాను నేను ముందుగా చూసి. లోపలేమన్నా చిన్న చిన్న బౌల్స్ వచ్చాయేమో అనుకోని. లోపల మటుకు ఏమీ ఇవ్వలేదు. పైనొచ్చేసి అలాగా గోల్డ్ కలర్ క్యాపు, ఆ పైన గోల్డ్ కలర్ రాగి మిక్స్‌తో ఫ్లవర్ ఇచ్చారు. చాలా బావుంది. చాలా స్మాల్‌గా లేదు, బిగ్‌గా లేదు. మీడియం సైజు. మనం పూజ గదిలో యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కిచెన్‌లో కూడా మనం పోపుల డబ్బా కిందన లోపల వేరే బాక్సెస్ అలాగా చిన్న చిన్నవి అరేంజ్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు అని అనిపించింది నాకు. నేను ప్రెజెంట్ అయితే కిచెన్‌లో పెట్టుకున్నాను. వర్షాకాలంలో ఈగల బెడద, సమ్మర్‌లో చీమల బెడద. మనం ఎంత నీట్‌గా ఉంచుకున్నా కూడా ఎక్కడో ఒక్కడో చిన్న స్పాట్‌కల్ అలాగా మిస్ అయినా కూడా దాని చుట్టూ విపరీతమైన చీమలైతే చేరిపోతున్నాయి. ఈ ఎండకో ఏమిటో అర్థం కావటం లేదు. ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అంతా ఈరోజు తీసి ఒక్కసారిగా అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ నీట్‌గా సర్దుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఎటు ఉగాది కూడా మనకొచ్చేస్తుంది గదా పండగ. ఇంకా ఈ విధంగా ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే నేను ఇట్లా పూరీల పిట్టని, ఆ తర్వాత ఎగ్స్‌ని ఈ విధంగా ఒక బాక్స్‌లో పెట్టుకుంటాను. తర్వాత మిక్సీని ఈ విధంగా పెట్టుకుంటాను. మిక్సీ పైన గూడా ఖచ్చితంగా ఒక క్లాత్ కప్పుకుంటాను. ఎందుకంటే వైట్ కలర్ ఉంటుంది గనక ఊరికే డస్ట్ అంతా చేరిపోతుందనేసి. ఇందాక చెప్పాను కదా! చూపిచ్చాను. అమెజాన్‌లో తీసుకున్నానని 2 టైర్ షెల్ఫ్. ఇక్కడ కిందనొచ్చేసి గ్లాస్ ఇచ్చాడు. పైన అలా ఏం లేకుండా ఇచ్చాడనమాట. నేను 2 షెల్ఫ్స్ గ్లాస్ వచ్చిందని అనుకున్నాను. కొన్ని కొన్ని చూస్తే చాలా మిస్టేక్సే వస్తున్నాయి అమెజాన్‌లో ఈ మధ్య కాలంలో. ఇంకా బాగోలేదంటే రిటర్న్ పెట్టేస్తున్నాము. ఇంక చూడండి పైనొచ్చేసి పచ్చళ్ళు, నెయ్యి, కింద కొన్ని ఎసెన్స్ ఇలాగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఆ పక్కన ఎగ్ బాయిలర్. మనకి ఎగ్స్ అయితే ఒక 5 మినిట్స్‌లో ఎన్ని ఎగ్స్ 6 పెట్టుకున్నా కూడా అంతే. చాలా చక్కగా ఉడికిపోతాయి. 6 దాని కెపాసిటీ. ఇంగా ఇవి వచ్చేసి మనము కౌంటర్ టాప్ పైన ఆహ్, వేడి వేడిగా ఉన్న గిన్నెలు పెట్టుకోలేము కదా! అనేసి ఇవి అమెజాన్‌లో బుక్ చేసుకున్నాను చాలా రోజుల క్రింద. స్టీల్ స్టాండ్స్ ఇక్కడ ఒకరమేమో బ్రౌన్ రైసు, ఒకరమేమో వైట్ రైస్ తింటాము. ఇంక స్మాల్ కుక్కర్ 2 రైసులు సెపరేట్‌గా కడిగి పెడతాను ఇలాగా. ఇక్కడ
రైస్ కుక్కర్‌ని ఆర్గనైజ్ చేసుకున్నాను. ఆ పక్కన ఆయిల్ అవి పెట్టుకోవడానికి ఒక చిన్న బాక్స్ ఉంటుంది. ఆ ప్లాస్టిక్ బాక్స్. అందులో టిష్యూస్ అరేంజ్ చేసుకొని, ఈ విధంగా ఆయిల్ బాటిల్స్ అరేంజ్ చేసుకుంటాను. ఆయిల్ వచ్చేసి మనకు ఒక డ్రాప్ అలాగా మనం ఒలికిపోయినా సరే మనకు ఇది జీడట లేకుండా మనకు టిష్యూ అబ్జార్బ్ చేసుకుంటుంది కదా! అందుకని ఆ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఆ పక్కన అన్నపూర్ణ అమ్మవారిని పెట్టుకుంటాను నేను. ఇంకా ఆ పక్కన తప్పకుండా మాకు కూరాడు సాంప్రదాయం ఉంటుంది గనక ఈశాన్య మూలన ఎప్పుడైనా ఆగ్నేయ మూలన కూరాడు తప్పకుండా ఉంటుంది. కిందన కప్‌బోర్డ్స్‌ని కూడా ఫస్ట్ పొడి క్లాత్‌తో ఈ విధంగా క్లీన్ చేసుకొని, కొంచెంగా మనకి ప్లైవుడ్ కనుక ఎక్కువగా తడి పెట్టకూడదు. తడి బట్ట అసలు పెట్టకూడదు. కానీ లైట్‌గా కొంచెంగా క్లాత్‌ని ఒకవైపు టచ్ చేసుకొని, ఈ విధంగా గట్టిగా పిండుకొని లైటు వెట్‌తో ఈ విధంగా తుడుచుకుంటూ ఉంటాను. ఇంకా చాలా క్లీన్‌గా అయిపోతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ కిచెన్‌లో ఒక షెల్ఫ్‌ని ఈ విధంగా స్టిచ్ అనమాట. స్టిచ్డ్ షెల్ఫ్‌ను అరేంజ్ చేసుకొని, మనం హ్యాండ్ వాష్ బాటిల్స్ చిన్నగా ఒక గ్రీన్ చిన్న ప్లాంట్‌ని పెట్టేసరికి చాలా కళగా చాలా బాగా అనిపిచ్చింది. కిచెన్ కౌంటర్ టాప్ అంతా వైట్‌గా ఉంటుంది. ఇంకా కొంచెం మేనేజ్ చేసుకోవాలంటే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలా వైట్ కదా! చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. కిచెన్ కౌంటర్ టాప్‌ని ఈ విధంగా క్లీన్ చేసుకొని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా విండో సైడ్‌కి ఒక చిన్న మనీ ప్లాంట్‌ని కూడా పెట్టుకున్నాను. కిచెన్ ఈస్ట్ సైడ్ మాకు స్టవ్ దగ్గర కాకుండా విండో ఈ విధంగా ఈ కార్నర్‌కిచ్చారు. అక్కడ విండో అనేది రాలేదు. కానీ చాలా పెద్దదిగా వచ్చింది విండో. ఇలా ఓపెన్ చేయగానే చక్కటి ప్లెజెంట్ వెదర్ ఒక పెద్ద వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టు గాలి చాలా చక్కగా వస్తూ ఉంటుంది. మనం కుక్ చేసుకుంటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. వేప చెట్టు ఉగాదికి చక్కగా చిగురించి చాలా గ్రీనరీగా కనిపిస్తూ ఉంటుంది విండో నుంచి చూసేసరికి. కిచెన్‌లో కప్‌బోర్డ్స్‌లో భాగంగా ఈ విధంగా కార్నర్‌కి ఒక 2 షెల్ఫ్స్ ఇచ్చారనమాట. ఈ విధంగా మనకు ఫస్ట్ బాక్స్ వచ్చేసి ఈ విధంగా ఫ్రీగా ఉంటుంది మొత్తం ఓపెన్‌గా. ఇంకా పై బాక్స్ వచ్చేసి 4 గళ్ళుగా ఇచ్చారు. 4 బాక్సెస్‌గా చేశారు అందులోనే. అక్కడ మనం వెల్లుల్లి, ఆలుగడ్డలు ఇంకా ఏమైనా దుంపలు అలాగా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి. ఇంకా కిందనైతే నేను కింది బాక్స్‌లో అంతా ఆనియన్స్ వేసుకుంటాను. మనం ఆనియన్స్ ఎక్కువ తెచ్చుకుంటాం గనక ఆనియన్స్ స్టోర్ చేసుకుంటాను. ఇంకా పైనొచ్చేసి ఈ విధంగా షెల్ఫ్‌లో పేపరు వేసుకుంటాను. ఎందుకంటే మనము అవి మనకు ఓపెన్‌గా ఉన్నాయి కాబట్టి పైన ఏదన్నా ఇంగ్రీడియెంట్స్ పెట్టుకుంటే కిందనొచ్చి రాలుతున్నాయన్నమాట. ఈ తొక్కల్లాంటివి అవన్నీ. అందుకని పేపర్స్ వేసుకొని పెట్టుకుంటాను ఇలాగా. వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆలుగడ్డలు అలాంటివి పైన స్టోర్ చేసుకుంటాను. ఈ షెల్ఫ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ట్రెండీగా. ఒకప్పుడు ఆనియన్స్ స్టోర్ చేసుకోవాలంటే ఇంకా స్టీలీ గల్లో బాక్స్‌లో స్టోర్ చేసుకునేదాన్ని. కొంచెం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇబ్బందే అయ్యేది. ఇంకా వేరేగా షెల్ఫ్‌లో ఆరపోసుకునేవాళ్ళం కదా! ఇప్పుడు అలా కాకుండా ఇది చాలా లేటెస్ట్‌గా చాలా బాగా అనిపించింది నాకీ కిచెన్‌లో. ఇంకా ఇక్కడొచ్చేసి కొన్ని టాప్స్‌ని తీసుకున్నాను నేను. చాలా తక్కువ ప్రైస్‌లో చాలా బాగా అనిపించినాయి. ఇంకా ఇదొచ్చేసి మనకు ఆనియన్ పింక్ డ్రెస్ జస్ట్ 700 అలాగా పడిందంతే. రూ. 699 క్లాత్ చాలా థిక్‌గా చాలా సాఫ్ట్‌గా ఉంది. ఆనియన్ పింక్ పైన జస్ట్ వైట్ థ్రెడ్‌తో అంతా వర్క్ ఇచ్చారు మనకి. చాలా బావుంది. ఇక్కడ ఇంకొక టాప్ వచ్చేసి దానిపైన కొంచెం ప్రైస్ పడింది ఎక్కువగా అంతే కానీ ఇది కూడా చాలా బావుంది. ఇది వచ్చేసి 745 అలాగా పడిందనుకుంటా. కంప్లీట్‌గా ఫ్లోరల్ ప్రింట్ డ్రెస్ గ్రే కలర్. నాకు గ్రే కలర్ అంటే చాలా ఇష్టం గనక, ఈ విధంగా గ్రే కలర్ పిక్ చేసుకున్నాను. చూడండి 749 అంటే అలాగ 750 పడిందనమాట. చాలా బావుంది. ఆహ్, క్లాత్ గాని, క్వాలిటీ గాని, హ్యాండ్స్ వచ్చేసి మనకు ఇక్కడి వరకు చాలా బాగొచ్చాయి. అయితే కొంచెం ఎలాస్టిక్ ఇచ్చి ఈ విధంగా ఇచ్చారనమాట. మనకు వద్దనుకుంటే అక్కడి వరకు కట్ చేయించుకొని కూడా మనం మళ్ళీ స్టిచ్ చేయించుకోవచ్చు. రీస్టిచ్ చేయించుకోవచ్చు. ఇది గూడా సేమ్ క్వాలిటీ, సేమ్ టాప్. సేమ్ ప్రైస్ పడింది రూ. 750. జస్ట్ కలర్ చేంజ్ అంతే. కానీ చాలా బావుంది. వైట్ పైన లైట్ బ్లూ అనమాట. మనకి సీ బ్లూ లాగా.
అంతా ఇది కూడా కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ లాగా త్రోట్ డ్రెస్ మొత్తం ఇలాగా ప్రింట్ వచ్చింది. ఇంకా సేమ్ ప్రైస్ పడింది. చాలా బాగున్నాయి టాప్స్. ఇంకా ఉగాదికి నేను ఒక శారీ తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్స్ చూసారా? హ్యాండ్స్ సేమ్ దానికి దీనికి సేమ్ వచ్చాయి. ఇంకా ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రీసెంట్‌గా కళాధర్ షాప్‌కి వెళ్ళున్నాము. అక్కడ పెట్టి ఉంది. అక్కడ చూడగానే చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా ఈ విధంగా తీసుకున్నాను. 1750 అలాగా పడింది. అంతా కలంకారీ ప్రింట్. క్రీమ్ పైన మనకు చిన్నగా కాపర్ బార్డర్ ఇచ్చారు. ఒక 3 ఫింగర్స్ వెడల్పు అలాగా వచ్చింది బార్డర్. హ్మ్. మనకు పళ్ళు అంతా ఎలిఫెంట్స్ వచ్చాయి. ఇంకా లీవ్స్‌తో మనకు బ్లాక్ బ్లౌజ్ వచ్చింది. శారీ అయితే చాలా బావుంది. సాఫ్ట్‌గా. ఇది ఎస్పెషల్‌గా ఉగాది కోసం అని తీసుకున్నాను. సాయంకాలం కాగానే వందల సంఖ్యలో కొంగలన్నీ ఒకే చోట చాలా చక్కగా చేరిపోతున్నాయి. చాలా అందంగా. ఇవాల్టికైతే ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.